కి స్వాగతం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా తమ పద్మశాలి కులస్తులు ఆపదలో ఉన్న వారికి తాము అండగా ఉంటూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సహకారంతో ఏడిది గ్రామానికి చెందిన ఉయ్యేరి వీర వెంకట సత్యనారాయణ ప్రమాదంలో గాయపడిన సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పద్మశాలి యువసేన ప్రతినిధి పెనుగొండ శ్రీనివాసరావు తమ సంఘం సభ్యులతో కలిసి పద్మశాలి యువసేన ద్వారా సేకరించిన 22,500 రూపాయల బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి యువసేన ప్రతినిధి పెనుగొండ శ్రీనివాసరావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలి కులస్తులు ఆపదలో ఉన్న కష్టాల్లో ఉన్నవారిని రాష్ట్ర పద్మశాలి యువసేన సభ్యులు వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి బొడ్డి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ప్రతినిధి పదం ఆనంద్, తంగెడ రాజు, ఇమంది శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన పద్మశాలి కులానికి చెందిన ఉయ్యూరి సత్యనారాయణ అనే వ్యక్తికి రీసెంట్గా ఒక 15 రోజుల కిందట యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే ఎలక్ట్రికల్ సంబంధించి షాక్ పడితే ఒళ్ళంతా కాలిపోవడం జరిగింది. చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే పద్మశాలి యువసేన టీం అందరూ కూడా తూర్పుగోదావరి జిల్లా టీం అందరూ కూడా ఇక్కడికి రావటం మనంతు సాయంగా పద్మశాలి యువసేన టీము 22,500 రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకా వాళ్ళకి మెడికల్ సంబంధించి కూడా సూపరింటెండెంట్ గారితో వాళ్ళతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించే విధంగా పద్మశాలి యువసేన టీము ముందుకు వచ్చిందని తెలియజేస్తూ సెలవు. ఈ రోజున కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉన్న కోనసీమ జిల్లా మెండపేట నియోజకవర్గం ఏడిది గ్రామానికి చెందిన ఉయ్యూరి సత్యనారాయణ అనే వ్యక్తి పనిచేస్తూ విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర ప్రమాదానికి గురయ్యారన్న విషయం మా యువసేన దృష్టికి వచ్చింది. కోనసీమ జిల్లా ప్రతినిధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి యువసేన సమాచారం తెలుసుకుని వారి యొక్క స్థితిగతులు పరిశీలించగా వారు నిరుపేద కుటుంబానికి చెందిన పద్మశాలి కులస్తులని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వారు మమ్మల్ని సహాయం చేయమని కోరగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ద్వారా కేవలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ సహాయ నిధి సేకరణ చేపట్టడం జరిగింది. ఏదైతే ప్రమాద బాధితుల విషయం సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూప్లో తూర్పుగోదావరి జిల్లా గ్రూప్లో పెట్టడం, దానికి మిత్రులందరూ స్పందించి తమ వంతుగా ఎవరికి తోచిన రూపంలో వారు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన సొమ్ము మొత్తం 22,500 రూపాయలు రావడం జరిగింది. దానిని ఈ రోజున మేము కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితుల్ని వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఈ సొమ్ము అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పంపన రామకృష్ణ గారు కూడా స్పందించి విషయం తెలుసుకుని వారికి మెరుగైన వైద్యం అందించడానికి తన వంతు కృషి చేస్తానని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుచేతనంటే మన పద్మశాలి సోదరులు ఆపదలో ఉన్నారు అని యువసేన ద్వారా ఒక పిలుపునివ్వడంతో వెంటనే స్పందించి ఎవరికి వారుగా వారికి తోచిన విధంగా విరాళాలు ఇచ్చి బాధిత కుటుంబానికి పద్మశాలి కుటుంబం ఉందనే ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ఇక ముందు కూడా యువసేన ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరపాలనే ఆలోచనతో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా యువసేన కమిటీలు నిర్వహించి దీన్ని మరింత బలోపేతం చేసి యువసేన ద్వారా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత నెలలో కాకినాడ జిల్లా వమ్మింగి వద్ద జరిగిన తీవ్ర ప్రమాదానికి స్పందించి ఫిబ్రవరి 6వ తేదీన ఆ బాధిత కుటుంబాలకు 1,03,000 రూపాయలు
అందివ్వడం జరిగింది. ఇదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఆ రోజున ఏదైతే తీవ్ర ప్రమాదం జరిగిందో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు దగ్గరుండి క్షతగాత్రులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయము, వైద్య సహాయం అందే విధంగా కృషి చేయడం జరిగింది. దానిలో భాగంగా యువసేన తరపున మా వంతుగా 1,03,000 రూపాయలు ఆ రోజున వారికి అందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మీ అందరి యొక్క ఆశీస్సులు మన యువసేనకు ఉండాలని, పద్మశాలి సమాజాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.